అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తోకచుక్క 3వ భాగం. ఇందు దిగులుగా కూర్చుంది. షీనా ఎక్కడికో వెళ్ళింది. అంజన్ ఆఫీస్కి రాలేదు. ఇందు తప్ప సెక్షన్లో ఎవరూ లేరు. ఇంతలో పరం ఆఫీసులోకి అడుగుపెట్టాడు. ఇందు ఒక్కతే ఉండటం చూసి అతనికి బ్రహ్మానందం కలిగింది. ఏదో బూతుపాట పాడుకుంటూ అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేశాడు. ఇందు వైపు తిరిగి కన్ను కొట్టాడు. ఇందు అడలిపోయింది. పరం నేరుగా వచ్చి ఇందు డెస్క్ ముందు నిలబడ్డాడు. కొన్ని క్షణాలు అట్లా నిలబడి తన సీట్ దగ్గరికి పోయి కూర్చుని కంప్యూటర్ తెరిచాడు. ఇందు అమ్మయ్య అనుకుంది. పరం తన కంప్యూటర్లో ఏదో చూస్తున్నాడు. షీనా ఇప్పుడప్పుడే రాదని రూఢి అయిపోయినట్లుంది. లేచి గట్టిగా నవ్వాడు. ఇందు తలెత్తి చూసింది. అతను ఆమె తన వైపు చూడ్డం కోసమే వేచి ఉన్నట్లుంది. ఎందుకంత భయం? నేనేం భూతాన్ని కాదు. మనమిద్దరం కొలీగ్స్, ఫ్రెండ్లీగా ఉండాలి అన్నాడు. అతను అట్లా స్నేహపూర్వకంగా మాట్లాడడం చూసి ఇందు ఆశ్చర్యపోయింది. రా నీకొటి చూపించాలి అన్నాడు. ఇందుకి భయం వేస్తుంది. రా పరం నవ్వాడు. ఇందు అంగుళం కూడా కదల్లేదు. సరే, రావటం నీకిష్టం లేకపోతే నేనే వస్తానులే అన్నాడు నవ్వుతూ. ఇందు సీట్ దగ్గరికి వచ్చాడు. సెల్ఫోన్ తీసి చూపించాడు. చూడు, దీన్ని చూడు. ఇందు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అదో సెక్సీ ఫోటో. ఇందుకి భయంతో గుండె ఆగిపోయినంత పనైంది. చూడు చూడు అంటున్నాడు పరం. ఇందుకి శరీరం మొత్తం గడ్డకట్టిపోతుంది. భయంతో నోరు పెగలట్లేదు. అసహ్యం, కోపం, భయం ఆమెను కుదిపేస్తున్నాయి. నా కంప్యూటర్లో అయితే పెద్ద బొమ్మ ఉంటుంది. పరం నవ్వాడు. కోరిక నిండిన కళ్ళతో చూస్తున్నాడు. రా చూద్దామన్నాడు. ఇందుకి కొయ్యిబారిన స్థితిపోయి భయంకరమైన కోపం వచ్చింది. రక్తం మరిగిపోయింది. పెదవులు కోపంతో వణికిపోయాయి. పరంని కసితీర తన్నాలనిపించింది. ఒక రాయి తీసి తల బద్దలు కొడదామనిపించింది. కత్తి తీసుకుని ముక్కలు ముక్కలుగా నరకాలనిపించింది. పరం మీదకి దూకి జుట్టుపట్టి లాగి చెంపలు చెల్లుమనాలనిపించింది. చెప్పు తీసుకుని కొడదామనిపించింది. ఎన్ని చెయ్యాలనిపించినా మెల్లగా తన అసహాయ స్థితి గుర్తుకు వచ్చి కోపం మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఆమెలో చెలరేగుతున్న అన్ని భావాల్ని పరం గమనిస్తున్నాడు. చివరకు ఏ భావం లేకుండా మిగిలిపోవడం కూడా చూశాడు. అతని పెదవులు వంకర తిరిగాయి. విజయపూర్వకమైన నవ్వు ఒకటి అతని పెదవుల మీదకి వచ్చింది. అతను చుట్టూ చూశాడు. A2 సెక్షన్ మనిషి ఒకరు లోనికి వస్తుండటం చూశాడు. అంతే, క్షణాల మీద రంగులు మార్చాడు. సరే, అది తర్వాత డిస్కస్ చేద్దాం అంటూ ఏదో ఆఫీస్ పని గురించి చర్చిస్తున్నట్లు మొహం పెట్టి తన సీట్లోకి పోయి కూర్చున్నాడు. తనకు కావలసిన ఫైల్ తీసుకుని A2 సెక్షన్ మనిషి వెళ్ళిపోయాడు. ఇందు హడలిపోతుంది. ఎవరన్నా వస్తే బాగుండునని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అంతలో అంజన్ సెక్షన్లోకి వచ్చాడు. అక్కడ నేను పని చేయలేను, ఇందు భర్తతో చెప్పింది. ఎందుకని? కష్టంగా ఉంది. ఏమిటా కష్టం? ప్రతి దాంట్లోనూ కష్టాలుంటాయి. మా బాస్ ప్రతిదానికి వంకలు పెడుతుంది. ఎంత పని చేసినా ఆవిడ్ని మెప్పించలేం. అదీగాక అదోలా చూస్తుంది. బాస్ అంటే అట్లాగే ఉంటారు. అయినా ఆడదానవే ఉండి మరో స్త్రీతో ప్రాబ్లం అంటావేం? అక్కడ పరం అని ఒకతను ఉన్నాడు. అతని ప్రవర్తన బాగుండదో అంది. అంటే ఏం చేస్తాడు? ఇందు మౌనంగా ఉండిపోయింది. ఏం చెప్పాలి? పరం ఏం చేశాడు? తన్ను అనవసరంగా తాకాడు. తన శరీరం వైపు కాంక్షగా చూస్తాడు. కన్ను కొడతాడు. వెకిలి నవ్వు నవ్వుతాడు. ఎన్నో ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి చెప్పలేకపోయింది. నీ ప్రవర్తన బాగుంటే అంతా బాగానే ఉంటారు అని మామూలుగా ఏ భర్త అయినా అనే రీతిలో సమాధానమిస్తే ఇందు మౌనంగా ఉండిపోయింది. హరీష్ ఆమెని మళ్ళీ అడగలేదు. అతను వేరేలా అనుకున్నాడు. ఉద్యోగం అన్నది కొత్తలో కష్టంగానే ఉంటుంది. ఎవరైనా కాస్త చనువుగా మాట్లాడితే ఇందు అపార్థం చేసుకుని ఉంటుందనుకున్నాడు. అతని ఆఫీసులో కూడా అట్లాంటి అనవసర అపార్థాలు జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. హరీష్ కొలీగ్ రాబర్ట్కి ఈ మధ్య అట్లాగే జరిగింది. రాబర్ట్ ఇంకొక సహోద్యోగిని ఒకే బిల్డింగ్లోని వాటాల్లో ఉంటున్నారు. ఆవిడ రాబర్ట్తో బాగానే మాట్లాడుతుండేది. ఇంతలో ఇద్దరి పిల్లలకి చిన్న పోట్లాట జరిగి ఆవిడ మాట్లాడడం మానేసింది. రాబర్ట్ విషయమేమిటో తెలుసుకుని మళ్ళీ స్నేహపూర్వక వాతావరణం ఏర్పడాలనుకున్నాడు. ఆవిడ ఇంటి తలుపు తెరిచి ఉంది. తలుపు దగ్గర నిలబడి కాలింగ్ బిల్ కొట్టాడు. అంతే, ఆవిడ ఇల్లెగిరిపోయేట్లు కేకలు పెట్టింది. చుట్టుపక్కల వాళ్లంతా పోగయ్యారు. ఇంట్లోకి బలవంతంగా రాబోతున్నాడని, తనకి భయం వేస్తుందని ఆవిడ అందరికీ చెప్పింది. ఇరుగు పొరుగు అంతా రాబర్ట్ని బయటికి నెట్టి తిట్టిపోశారు. ఆ సంఘటన గుర్తుకొస్తే రాబర్ట్ ఇప్పటికీ వణుకుతాడు. ఆడవాళ్ళని నమ్మకూడదు. పిల్లల మధ్య చిన్న పోట్లాట జరిగితే ఆవిడ నా మీద పగ తీర్చుకుంది. నేను వెర్రి వెదవని కాబట్టి ఆవిడకి నచ్చ చెప్దామని అక్కడికి వెళ్ళాను. చివరికి అక్కడ ఒక దుర్మార్గుళ్లా నిలబడాల్సి వచ్చింది అంటాడు. ఇంకో స్నేహితుడికి మరో అనుభవం అయింది. అతను ఒకసారి సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఆ రూటు జేబు దొంగలకి ప్రసిద్ధి. 2 సార్లు అతని జేబు కొట్టేశారు కూడా. వాళ్ళు బస్సు వెనక వైపు నుంచి ఎక్కి
వెనక వైపు నుంచే దిగిపోతారని ఇతని నమ్మకం. అందుకే బస్సు మధ్యలో నిల్చున్నాడు. అతని ముందు ఇంకొక స్త్రీ నిల్చుని ఉంది. బస్సు కిక్కిరిసిపోయి ఉంది. బస్సు కదిలింది. ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా అతని ముందు నిల్చున్న స్త్రీ వెనక్కి తిరిగి ఇతని చెంపలు టపటపా వాయించేసింది. ఆ తొక్కిరి తోపులాటల బస్సులో ఎవరో ఆవిడ్ని గిల్లినట్లున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు తోటి ప్రయాణికులంతా కిసుక్కున నవ్వారు. హరీష్ మిత్రుడికి ఒళ్ళంతా చచ్చుబడినట్లు అయిపోయింది. కొయ్యబారి చేష్టలుడికి నిల్చున్నాడు. జేబు దొంగలతో పాటు నిల్చుంటే పర్సు ఒకటే పోతుంది, కానీ ఆడవాళ్ల పక్కన నిల్చుంటే అన్నీ పోతాయి అని చెప్పుకుని బాధపడ్డాడు. ఏం చేస్తాం, రూల్స్ అన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. మన కాలం కాదు. మరో మిత్రుడు ఓదార్చాడు. హరీష్ ఇంకో మిత్రుడు శ్యామ్కి మరో చేదు అనుభవం ఎదురైంది. అతను మార్కెట్ దగ్గర నిలబడి ఒక దుకాణం వైపు చూస్తున్నాడు. హఠాత్తుగా కాస్త దూరంలో నిలబడ్డ స్త్రీ కాస్త ఒక్క దూకున అతని ముందుకు వాలి తన చేతిలో ఉన్న గొడుగుతో అతన్ని కొట్టేసింది. అసలు గొడుగు మొనతో అతని కన్ను కూడా పొడవబోయింది. కానీ అతను తెలివిగా అవతలికి దూకి తప్పించేసుకున్నాడు. ఈ వెధవను చూడండి, నాకు కన్ను కొట్టాడు అని చుట్టూ చేరిన వాళ్ళకి చెప్పింది. అంతా కలిసి అతన్ని తన్నబోయే లోపల అతను తనకున్న శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకుని పరుగు తీశాడు. ఆడవాళ్లు మగవాళ్ళని తొందరగా అపార్థం చేసుకుంటారు. మగవాడనగానే వాళ్ళకి అత్యంత ప్రమాదకరమైన జీవిలా కనిపిస్తాడు. వాళ్ళో తన తండ్రినో అన్ననో చూసేందుకు ప్రయత్నించరు. మగవాళ్ళలో వాళ్ళకి గోచరించేది కేవలం అవకాశవాదం, శృంగారం మాత్రమే. మగవాడు ఒక మనిషేనని, వాడికి ఒక మంచితనం ఉంటుందని అనుకోరు. అందుకని మనమే వాళ్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇట్లాంటి సంభాషణలు మిత్రబృందంలో జరుగుతూనే ఉంటాయి. అందుకే హరీష్కి ఇందు అనవసరంగా బాధపడుతున్నట్లు అనిపించింది. తన స్నేహితుల అనుభవాలు ఇందుకి చెప్పాడు. నేను అతన్ని అనవసరంగా నిందించడం లేదు, బాగా చూసాకే చెప్తున్నాను. సెక్షన్లో ఇంకో 2 ఉన్నారు, కానీ వాళ్ళు ఏ రోజన్నా రాకపోతే నాకక్కడ రక్షణ ఉన్నట్లు ఏమాత్రం అనిపించడం లేదు. అదీకాక మా బాస్ కూడా ప్రాణాలు తోడేస్తున్నది. ఆమె మనిషి కాదు, రక్తం తాగే పిశాచం. నా జీతం అనవసరంగా కట్ చేసింది, పిచ్చి కామెంట్స్ చేస్తుంది. నేనిక ఏమాత్రం భరించలేను అంది ఇందు. హరీష్ మెల్లగా మెత్తబడ్డాడు. సరే, ఇంకేం చేస్తాం, రిజైన్ చెయ్యి అన్నాడు. జీతం కూడా కట్ చేస్తుంటే ఇంకా చేసి కూడా ఏం లాభం, మరో ఉద్యోగం చూసుకోవచ్చు అనుకున్నాడు. ఆఫీస్కెళ్ళాక నేను రిజైన్ చేస్తున్నా అంది ఇందు షీనాతో. ఆవిడ కనుబొమ్మలు ముడివేసి క్రూరంగా చూస్తూ ఎందుకని అంది. నాకిక్కడ బాగాలేదు. ఏం కష్టం అనిపించింది ఇక్కడ? పరం అయితే మొహం పూర్తిగా ఇటే తిప్పేసి ఆసక్తిగా వింటున్నాడు. ఇందు జవాబు చెప్పలేదు. అసలు మీలాంటి వాళ్ళు ఉద్యోగాలకి ఎందుకొస్తారో అర్థం కాదు. నువ్వెప్పుడు పని సరిగ్గా చేసిన పాపాన పోలేదు. నేను చేరినప్పుడు ఎలా ఉండేదాన్నో తెలుసా? తల కూడా ఎత్తేదాన్ని కాదు, పని చేస్తూనే ఉండేదాన్ని. షీనా డాంబికంగా. సంస్కృతంలో ఒక సామెత ఉంది అంది ఇందు. ఎట్లాగో రిజైన్ చేస్తున్నప్పుడు ఇంకేంటి భయపడేది అనుకుందామే. ఏంటది అంది షీనా అర్థం కాక. వృద్ధనారి పతివ్రత అంటే షీనా ఎర్రబడ్డ కళ్ళతో అంది. అంటే ఎన్నో అద్దాలు తీయొచ్చు, మీకు కావాల్సిన అద్దం వెతుక్కోండి అంది ఇందు. రజిత కంప్యూటర్లో ఏదో మహాశ్రద్ధగా చూస్తున్నట్లు నటిస్తుంది. పరం తన నవ్వుని దాచుకోవడంలో విజయవంతమై మొహం గంభీరంగా పెట్టాడు. నా అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తారు? 10 రోజులయ్యాక కనబడు. సరే అనేసి వచ్చేసింది ఇందు. మామూలుగానే ఎన్నో కట్స్ పెట్టి సతాయించే షీనా ఇంక రిజైన్ అంటే ఏమిస్తుంది? ఆ ఆఫీస్తో తనకి రుణం తీరిపోయింది అనుకుంది ఇందు. ఎంతో సంతోషంగా ఉందామెకు. అప్పులు తీర్చడానికి డబ్బులు పంపుకోవాలి. ఇటు చూస్తే రోజురోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ఒకళ్ళ జీతంతో ఎట్లా బతకాలో అర్థం కావడం లేదు. రోజు ఇందు భర్త గొనుక్కుంటున్నాడు. ఇందు మౌనంగా ఉంటుంది. అతనికి ఏం చెప్పాలో ఆమెకి అర్థం కావటం లేదు. అతనికి ఆమె జీతం కావాలి, కానీ ఆమె ఉద్యోగం చేస్తుంటే ఎందులోనూ సహకరించినా పాపాని పోలేదు. ఇంటి పని, వంట పని, పసిపిల్ల పని అన్నీ ఆమె ఒక్కతే చూసుకోవాలి. అదంతా ఆమె పనే అని అతని అభిప్రాయం. ఆ పనులన్నీ చేసుకుని కాలం మారింది కాబట్టి ఉద్యోగం కూడా చేయాలని అనుకుంటాడు. స్త్రీకి ఉన్న అన్ని బాధ్యతలతో పాటు భర్తకి ఆర్థికంగా సాయపడాలనే బాధ్యత మారుతున్న కాలంతో పాటుగా వచ్చి చేరిందనుకుంటాడు. మళ్ళీ జాబ్ కన్సల్టెంట్ని కలిశారు. కాల్ సెంటర్లో అయితే తొందరగా దొరుకుతాయి. 1 వారం ట్రైనింగ్ మేమే ఇప్పించి చేర్పించుతాము. జీతం బాగానే ఉంటుంది, కానీ రాత్రిపూట డ్యూటీ చేయాలి. మరి ఆలోచించుకోండి అన్నాడు కన్సల్టెంట్. అమ్మో, రాత్రిపూట డ్యూటీనా అంది ఇందు. ఏం పర్వాలేదు, పగల హాయిగా పడుకుని నిద్రపోవచ్చు. కొన్నాళ్ళయ్యాక వాళ్ళు పగల డ్యూటీకి మారుస్తారు. భర్త తేలిగ్గా అన్నాడు. పనిలో నేను సాయం చేస్తానులే అన్నాడు కూడా. అది ఒట్టి మాట, ఎన్నడూ జరిగేది కాదు. తనే అన్ని పనులు చేసుకుని ఆ పైన రాత్రిపూట డ్యూటీ కూడా చేయాలి. ఇందు గుండె జల్లుమంది. తను చేరుతుంది. ట్రైనింగ్ ఎప్పటినుంచో చెప్పండి అన్నాడు హరీష్. ఇప్పటినుంచే చేరవచ్చు అన్నాడు కన్సల్టెంట్. అక్కడికి కాస్త దూరంలో ఉన్న ట్రైనింగ్ సెంటర్కి ఫోన్ చేసి ఇందు గురించి చెప్పాడు. మాదే ట్రైనింగ్ సెంటర్,
వెళ్ళండి, ఇదిగో ఈ కార్డు చూపించండి అని అడ్మిషన్ కార్డు లాంటిది రాసిచ్చాడు. వారం రోజులు ట్రైనింగ్ అయ్యాక మరో వారం పోయాక ఇందుకి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇందు భయంగానే దాన్ని అందుకుంది. ట్రైనింగ్ వేరు, ఉద్యోగం చేయటం వేరు. ట్రైనింగ్లో ఉచ్చారణలో తేడాలు, ఎవరిని ఎట్లా డీల్ చేయాలి లాంటివి మాత్రం చెప్తారు. కానీ రాత్రి నిద్ర మానుకుని తెల్లవారిందాకా పనిచేయడానికి ఎవరికి వాళ్ళే అడ్జస్ట్ కావాలి. హరీష్ మాత్రం సంతోషంగా ఉన్నాడు. జీతం బాగా దొరుకుతుంది కాబట్టి. రాత్రిపూట కూడా ఒక ఆవిడ బేబీ కేర్ సెంటర్ నడుపుతుంది. పాపను అక్కడ దింపేందుకు మాట్లాడి వచ్చారు. ఇందు కాల్ సెంటర్ ఉద్యోగంలో చేరిపోయింది. మొదటి రోజున పగలు నిద్రపోయి సాయంత్రం లేచి వంట పూర్తి చేసి స్నానం చేసి తాను తినేసి పాపకు పాలు పట్టి బాస్కెట్ సర్ది తయారయ్యేసరికి రాత్రి 8 అయ్యింది. 8 కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. పాపను తీసుకుని కారులోకి ఎక్కుతున్న ఇందుని వెనక సీట్లో కూర్చున్న అమ్మాయి హాయ్ అని పలకరించింది. నా పేరు లూసీ, నీ పేరు అంది. నా పేరు ఇందు. మీ పాప? అవును, దారిలోనే బేబీ కేర్ సెంటర్ ఉంది, అక్కడ దింపాలి చెప్పింది ఇందు. కారు డ్రైవర్ స్పీడ్గా నడిపిస్తున్నాడు. ముందే చెప్పినట్లున్నారు. ఇందు అడగకముందే కేర్ సెంటర్ ముందు కారు ఆపాడు. ఇందు పాపని దింపి వచ్చింది. లూసీ బాగానే మాట్లాడుతుంది. రజితాలాగా కాకుండా ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లు అనిపించింది ఇందుకి. అదేం ఆఫీసో, బాస్ ఎట్లాగో అంతా అట్లాగే. ఒక్క అంజన్ తప్ప అంతా స్వార్థపరులే. ఈ కాల్ సెంటర్లో ఎట్లా ఉంటుందో. మీ వారు పాపను చూసుకోవచ్చుగా అంది లూసీ. ఆయనకి క్యాంపులుంటాయి, మళ్ళీ అప్పుడు ఎక్కడ ఉంచాలి, అందుకే కేర్ సెంటర్లో ఉంటే మంచిదనుకున్నాం. అంతేలే. మాట్లాడుతూ ఉండగానే కాల్ సెంటర్ వచ్చేసింది. దారిలో మరొక అమ్మాయి కూడా ఎక్కింది. అది పెద్ద బిల్డింగ్. లూసీతో కలిసి లోపలికి అడుగు పెట్టింది ఇందు. లూసీ పక్కనే కూర్చోవాలన్నారు. ఇందుకి చాలా సంతోషం అనిపించింది. అటు పక్కన హార్డీ కూర్చుంటాడట. లూసీ, హార్డీ ఎవరి పేర్లు వాళ్ళ సొంత పేర్లు కాదు. లూసీ పేరు లక్ష్మి, హార్డీ పేరు సురేష్. కానీ కస్టమర్లకి పలకడానికి తేలిగ్గా ఉండాలని ఇంగ్లీష్ పేర్లు పెడతారట. ఇందు పేరు తేలిగ్గా ఉందని మార్చలేదట. 2 నిమిషాల్లో హార్డీ కూడా వచ్చాడు. ఇందుని చూసి ఆప్యాయంగా నవ్వాడు. మొదటి రోజునే ఆ ఉద్యోగం తనకి సూట్ కాదని ఇందుకి అర్థమైపోయింది. అక్కడ మనుషులు మంచివాళ్లు, ఎవరి దారిన వాళ్ళు పనిచేసుకుంటారు, ఫ్రెండ్లీగా మాట్లాడతారు. షీనా ఆఫీసులో పనిచేసి వచ్చాక ఎవరికైనా ఇట్లాంటి చోట చేయడం అదృష్టమని అనిపిస్తుంది. ముఖ్యంగా జీతం కూడా బాగుంది. కానీ నిద్ర లేకుండా బ్రతకడం ఇందువల్ల కావడం లేదు. అక్కడ పనిచేస్తున్న వాళ్లల్లో పెళ్ళైన వాళ్ళు ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు. ముఖ్యంగా పిల్లల తల్లులు ఎవరూ లేరు. ఇంట్లో పనిచేసుకునే అవసరం ఎవరికీ ఉన్నట్లు కనిపించలేదు. వంట, ఇంటి పని, పసిపిల్ల పని ఇట్లాంటివి ఎవరికీ లేవు. హాయిగా ఇంట్లో వాళ్ళు వండి పెడితే తిని వచ్చేవాళ్లు. హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న వాళ్లే అందరూ. వాళ్ళకి తనలాగా బండచాకిరి, బాదరబందీ లేవు. నచ్చినా నచ్చకపోయినా ఈ ఉద్యోగం చేసి తీరాలి. అన్నీ నచ్చినట్లు కావాలంటే కుదరదు. ఈ ఉద్యోగంలో పని వేళలు తప్ప అన్నీ బాగున్నాయి. ఆ వేళలకి శరీరాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంది ఇందు. నెల రోజులు గడిచిపోయాయి.